నమస్కారం అండి. దిస్ ఇస్ #you. ఫోక్ సింగర్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వీళ్ళిద్దరు వీడియో ఇవాళ చాలా సంచలనంగా మారింది. ఈ రోజు నిజంగా వాళ్ళ ఆవిడ వీళ్ళని పట్టుకుని శరణ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి తనకు పుట్టిన చిన్న బాబండి లిటరల్లీ ఒక పసిపిల్లాడు అతన్ని తీసుకుని వాళ్ళ నాన్న ఎవరైతే ఈశ్వర్ సాయి ఉన్నాడో వాళ్ళు 2 ఫోక్ సాంగ్స్ హిట్ అవడంతో ఒక డిఫరెంట్ క్రేజ్ వచ్చింది. దాంట్లో మెయిన్ లీడ్ కింద ఈశ్వర్ సాయి, అలాగే అతను ఆపోజిట్ గా ఫీమేల్ లీడ్ కింద ఇక్కడ మనం చూసుకుంటే మాధురి రాథోడ్ నటించారు. నటించిన తర్వాత ఇప్పటి నుంచే కాదు, వాళ్ళకి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళ మిస్సెస్ కి డౌట్ వచ్చింది ఎప్పుడోనే, ఏంటి వాట్సాప్ మెసేజ్లు ఏంటి, ఈ గోల్ ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి నన్ను రెచ్చగొట్టేటట్టు వీడియోలు పెడుతుంది, చూసిన తర్వాత ఏ మగాడన్నా రియాక్ట్ అవుతాడు కదా అని చెప్పి అతను సమాధానం ఇచ్చాడు. ఆ అమ్మాయి అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. వీళ్ళ హస్బెండ్ అంట, శరణ్య వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు గ్రేట్ సింగర్ ఈశ్వర్ సాయి, ఇతనైతే అస్సలు తాగడమే అలవాట్లేదంట. కానీ ఈ అమ్మాయి మీద పడి ఇతను లొంగపరుచుకుని, అది కాకుండా తాగడం కూడా విపరీతంగా నేర్పించిందని ఈరోజు వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ రూమ్ లో ఆ అమ్మాయిని టపా చెంప చెళ్ళు అనిపించింది అమ్మాయి. అతను మాత్రం నిక్కర్ మీద అలాగే తిరుగుతున్నాడు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైనోడే దొరకడా? ఇంకా ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ విశాల్ విశాల్, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు పోలీసు. విశాల్ ఇదిగో ఇదే అది, ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది. రే 10 మందితో వెళ్తుంది రాగి ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయనే అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? ఏ పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే సో చూసారు కదా, బాసింగ బాలలో ఒక సాంగ్ తో పాపులర్ అయ్యారు వీళ్ళు. తర్వాత 2-3 పాటలు హిట్ అయినాయి. ఫోక్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కాంపిటేటివ్ గా ఎదుగుతుంది. చాలా మంది సినిమా ప్రొడ్యూసర్స్ ఫోక్ సాంగ్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు, దాంట్లో పెట్టుకుంటున్నారు. అలా ఫేమ్ వచ్చిన ఈశ్వర్ సాయి ఇక్కడ మాధురి రాథోడ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన వ్యవహారంలో వాళ్ళ వైఫ్ శరణ్య వచ్చి ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ తో వచ్చి చెంపలు చెళ్ళు అనిపించారు. ఇది కాకుండా వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి మాట్లాడింది. దీనికంటే ముందు ఆవిడ ఏం చెప్తుందంటే, నేను ఇదివరకే నా బాబుతో కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ విషయం పసిగట్టి ఇప్పుడు ఈ మాధురి రాథోడ్ ఎవరైతే ఉందో ఈ ఫోక్ సింగర్, ఆమెను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఫోన్లు కంటిన్యూస్ గా చేసి, అంటే ఏమైనా చేసుకుంటే మళ్ళీ ఇలా పరువు పోతుందనేమో అని, దాని తర్వాత వాళ్ళ మదర్ కూడా ఫోన్ చేసిందంటండి శరణ్య, ఈ మాధురి రాథోడ్ వాళ్ళ మదర్ మా అమ్మాయి ఇదే టైప్ అని చెప్పిందంట. సో ఇలా హస్బెండ్ ని లొంగ తీసుకుంది అని చెప్పి ఇవిడ అంటుంది. ఏమండి, ఎంత లొంగ తీసుకున్నా వెళ్ళి అతనికి డజంట్ హివ్ అ బ్రెయిన్? అమ్మాయి పిలిస్తే వెళ్ళిపోతాడా? ఆవిడ బయటకు వచ్చి ఏం మాట్లాడిందో ఒక్కసారి ఏనండి. నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ
అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలో అప్ చేస్తూ ఎక్కడున్నో ఏమైంది అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. విన్నారు కదండి, నా పక్కనే ఉండి అసలు నాతో అంటే వాళ్ళ హస్బెండ్తో ఫోక్ సాంగ్స్ చేస్తున్నా కూడా ఇంత మోసం ఎలా చేసిందని చెప్పి శరణ్య బయటకు వచ్చి అంటుంది. ఇది అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప? అమ్మాయి పిలిస్తే మాత్రం ఇతను వెళ్ళిపోతాడా? ఇది కాకుండా ఇంకా ఫర్దర్ కూడా యాడ్ చేస్తున్నారు కొంతమంది కమెంట్స్లో, ఏంటంటే ఎవరన్నా కూడా బ్లాక్మెయిల్ చేశారేమో అంటే ఎప్పుడు తప్పు అనేది అమ్మాయి పైనే వేస్తున్నారు. గ్రేట్. కానీ వాళ్ళ మదర్ కూడా విచిత్రంగా, ఆ మాధురి రాథోడ్ వాళ్ళ మదరు, మా అమ్మాయి కూడా ఇదే పరిస్థితి ఇలాంటిదే అని చెప్పి అంటుందంట. టిక్ టాక్ నుంచి వీళ్ళిద్దరూ ప్రాపర్గా వీడియోస్ చేసుకునే వాళ్ళంట. వీళ్ళిద్దరి మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడంట, రుత్విక్. ఆ రుత్విక్కి మొత్తం ఇన్ఫర్మేషన్, వీళ్ళందరి చాట్స్, వాట్సాప్ మొత్తం స్క్రీన్ షాట్స్ ఉన్నాయంట. ఇది కాకుండా వీళ్ళ వైఫ్ ఏం చెప్తున్నారంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా హస్బెండ్ నన్ను బాగా చూసుకున్నాడు, అప్పుడు చూసుకున్నాడని ఇప్పుడు తీసుకొచ్చి బురదంతా అమ్మాయి మీద జల్లటం అనేది ఒక రకంగా తప్పు. అండ్ కొంచెం నేమ్ రాగానే ఈ రోజు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలా బయటకు వచ్చి తన్నించుకోవడం కంటే ఈ పెళ్ళైన మొగాళ్ళ నుంచి దూరంగా ఉండి, హనీ ట్రాప్స్ నుంచి దూరంగా ఉండి, కాస్టింగ్ కౌచ్ నుంచి దూరంగా ఉండి మన టాలెంట్ నమ్ముకుంటే ఎంతో కొంత పైకి వస్తాం. సో ఈ వివాదం పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.